ఆడ చేయనే చేయాల ఆడ చెప్పేలా ఆడ చెప్పేలా చిక్కి ఆడిస్తారు వాళ్ళ చూడు చేసుకో ఏడుకుండా చెప్పు గట్టిగా రాజకుక్కలతో అంత 40 రోజుల పైన పిల్లలు ఉంటావు 35 పట్టాలి. నా పేరు కృష్ణప్ప, ఆడవాళ్ళ పేరు కస్తూరి, ఈ సుందరం గ్రామం రంగారెడ్డి పంచాయత్ క్యాసమూడి కేజప్ తాలూకు కోలార్ జిల్లా. మేము ఈశ్వర గ్రామంలో వస్తూ ఉంటాం. గొర్రెలు మేపుకొని వస్తూ ఉంటుంది. మేము చెప్పు వస్తున్నాము. అన్నీ 10 కుక్కలు పోయినాయి. వాళ్ళకి 10 మా మీదే వస్తాయి. స్వామి ఎట్లా చేస్తాం కుక్కలు. ವಂಶೋದಯ ಆಸ್ಪತ್ರೆಯಲ್ಲಿ 24x7 ಎಮರ್ಜೆನ್ಸಿ ಕೇರ್ ಲಭ್ಯವಿದೆ. ಆಘಾತ, ಹೃದಯಾಘಾತ ಅಥವಾ ಪಾರ್ಶ್ವವಾಯು ಆಗಿರಲಿ, ತುರ್ತು ತಜ್ಞರ ತಂಡವು ಅತ್ಯಾಧುನಿಕ ಉಪಕರಣಗಳೊಂದಿಗೆ ಅಗತ್ಯವಿರುವಾಗ ತ್ವರಿತ, ಪರಿಣಾಮಕಾರಿ ಮತ್ತು ಪರಿಣಿತ ಚಿಕಿತ್ಸೆಯನ್ನ ನೀಡುತ್ತಾರೆ. ಹೆಚ್ಚಿನ ಮಾಹಿತಿಗಾಗಿ ಸಂಪರ್ಕಿಸಿ 7270 72770 ಅಥವಾ 9141066685. ಶುಭೋದಯಗಳು ಕೊಡ್ತಾ ಇವತ್ತು ರಾತ್ರಿ ವೀರಸಂದ್ರ ಗ್ರಾಮ ಕಂಗನಹಳ್ಳಿ ಪಂಚಾಯತಿ ಕೆಜಿಎಫ್ ತಾಲೂಕಿನ ವಲಯದಲ್ಲಿ ರಾತ್ರಿ ಅನ್ಎಕ್ಸ್ಪೆಕ್ಟೆಡ್ ಆಗಿ ಕೃಷ್ಣಪ್ಪ ಮತ್ತು ಕಸ್ತೂರಮ್ಮ ಅವರ ಕುರಿಗಳ ದೊಡ್ಡಿಯಲ್ಲಿ ಸುಮಾರು ಒಂದು 45 ಕುರಿಗಳನ್ನು ರಾತ್ರಿ ನಾಯಿಗಳು ಕಚ್ಚಿ ಅದನ್ನು ಸಾಯಿಸಿಬಿಟ್ಟಿದ್ದಾವೆ. ಇದೇ ಥರ ಹಿಂದೆ ಕೂಡ ಈ ಊರಲ್ಲಿ ಒಂದು 2-3 ದೊಡ್ಡಿಗಳಲ್ಲಿ 4-5 ಕುರಿಗಳನ್ನು ಕಚ್ಚಿ ಈ ಥರ ಅನಾಹುತ ಮಾಡಿದ್ದಾವೆ. ಹೀಗಾಗಿ ಈಗ ಆಗಿರ್ತಕ್ಕಂಥ ಅನಾಹುತಕ್ಕೆ ನಮ್ಮ ಸರ್ಕಾರದ ವತಿಯಿಂದ ಏನಾದರೂ ಪರಿಹಾರ ಸಿಕ್ಕಿದ್ರೆ ಪರಿಹಾರ ಮಾಡಿಸ್ಕೊಡ್ಬೇಕು. ಅವ್ರಿಗೆ ಸುಮಾರು ಒಂದು 60-70 ವಯಸ್ಸಾಗಿದೆ. ಅವ್ರು ಅದರಲ್ಲೇ ಜೀವನ ಮಾಡ್ತಾ ಇರೋದು. ಆ ಜೀವನೋಪಾಯಕ್ಕಾಗಿ ಸರ್ಕಾರದ ಕಡೆಯಿಂದ ಏನು ಅವರಿಗೆ ಪರಿಹಾರ ಸಿಗುತ್ತೋ ಅದನ್ನು ಪರಿಹಾರ ಮಾಡಿಸ್ಕೊಡ್ಬೇಕು. ಅದೇ ಥರ ಈ ಒಂದು ಗ್ರಾಮದಲ್ಲಿರ್ತಕ್ಕಂಥ ಸುತ್ತಮುತ್ತಲು ಇರ್ತಕ್ಕಂಥ ಗ್ರಾಮಗಳಲ್ಲಿ ಈ ಕೋಳಿ ಫಾರಮ್ಗಳಿದ್ದಾವೆ. ಅವುಗಳಲ್ಲಿ ಅವರು ಫಿಟ್ಟಿಗಳು ಹೊಡೆದು ಆ ಸತ್ಯತಕ್ಕಂಥ ಕೋಳಿಗಳನ್ನು ಅದರಲ್ಲಿ ಹಾಕಬೇಕು. ಆ ನಾಯಿಗಳನ್ನು ಅವಾಯ್ಡ್ ಮಾಡಬೇಕಂದ್ರೆ ಅದೊಂದು ದಾರಿ. ಈಗ ಈ ನಾಯಿಗಳನ್ನು ಏನು ಮಾಡಬೇಕಂದ್ರೆ ಸರ್ಕಾರದ ಕಡೆಯಿಂದ ವೆಟರ್ನರಿ ಕಡೆಯಿಂದ ಏನಾದರೂ ಅವರಿಗೆ ಆ ನಾಯಿಗಳನ್ನು ಅವಾಯ್ಡ್ ಮಾಡೋ ಥರ ಮಾಡೋದಕ್ಕೆ ಒಂದು ಅನುಕೂಲ ಕಲ್ಪಿಸ್ಕೊಡ್ಬೇಕು. ಏನೇ ಪರಿಹಾರ ಸಿಕ್ಕಲಿ ನಮ್ಮ ಕೃಷ್ಣಪ್ಪ ಅವರಿಗೆ ಅದರಲ್ಲೇ ಜೀವನ ಆಗ್ತಾ ಇರೋದು. ಅವರಿಗೆ ಸರ್ಕಾರದ ವತಿಯಿಂದ ಏನು ಸಿಗುತ್ತೋ ಅದನ್ನು ಮಾಡಿಸ್ಕೊಡ್ಬೇಕಂತ ಬಿಟ್ಟು తమ్మల్ని వినంతి ಮಾಡ್ಕೊಳ್ತಾ వాళ్ళు గొర్రెలు మేపుకొని చూడు చేసుకొని ఉండింది. సుమారు 80 గొర్రెలు ఉండే. 80 గొర్రెలు ఉంటే రాత్రి కుక్కలు వచ్చి ఒక 40-45 రూల్ని క్లీన్గా కొరికేసి వెళ్ళిండాయి. పాపం వాళ్ళు దాన్ని నమ్ముకొని జీవనం చేస్తూ ఉండింది. దాన్ని ఇస్తే వేరే ఏమీ మార్గం లేదు. వాళ్ళు ఏమన్నా గవర్నమెంట్ ఇంటి వచ్చే పరిహారం ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు ఏమన్నా చేసేయాలని కోరుతూ ఉన్నాము. మెయిన్ ఏమప్ప అంటే ఈ కోళ్ళ ఫార్మ్ కోళ్ళ ఫారాలని కన్నా మొన్న 8 దినాలకు ముందు 4 గొర్రెలు కొరికేసినారు. దాని ముందు 2 గొర్రెలు కొరికేసినారు. ಅದು ಅವೆಂತ ಇಚ್ಛೆ ಇಲ್ಲ. ಈ పొద్దు అన్ఎక్స్పెక్టెడ్గా ఇవి వచ్చేవే కాదు, మేము ఇదావలా పోరాడుతూ ఉంటామే. అట్లా అవి రేటు వచ్చి మాకు భరించే కాలేదు. వాళ్ళు దాన్ని నమ్ముకొని జీవనం చేస్తారండి. వేరే మార్గమే లేదు వాళ్ళకి. దుడ్డు కట్టుకొని కూడా యత్నం లేకుండా తడికలు దబ్బులు వేసుకొని ఇచ్చేసుకొని కాపాడుతారు. దాన్ని ఇస్తే వాళ్ళకి వేరే మార్గం లేదు. దాన్ని ఇంకా వాళ్ళు జీవనం చేసుకొని ఉంటా ఉంది. ఇప్పుడు ప్రాణాలతో ఉంటే వాళ్ళు ఎట్లా ఉండో దాన్ని నమ్ముకొని ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఇంకా ఈ గొర్రెల పైన దాన్ని ఇంకా కురికి వయసు అయిన వాళ్ళు ఇది లేకుండా నశించిపోతారు. అట్లా పరిస్థితి వచ్చేసింది పాపం వాళ్ళకి. దాన్ని ఇంకా సర్కారు మేము వాళ్ళకి ప్రచారం చేసే వెటర్నరీ వాళ్ళకి ఫోన్ చేసిండే. వాళ్ళు వస్తామని చెప్పిండారు. వచ్చి చూసుకోపోయి అభిషేకాన్ని డాక్టర్ మార్పు ఇది ఉందే ఏమో దాన్ని ఇంకా వచ్చేది సహకారం పీడిఓ మేడంకి ఫోన్ చేయండి. ఆధార్కి వచ్చినప్పుడు వస్తామని చెప్పిండారు. ఇట్లా చేసి మాత్రము చేసి గవర్నమెంట్కి ఏమైనా వచ్చేది వాళ్ళకి పరిహారము తీసేయాలని చెప్పి అవి కోళ్ళని తిని నేర్చుకొని ఒక ఊరికి 20-30 కుక్కలు రెడీ అయ్యాయి. పువ్వులు ఏడన్నా మేపుతా ఉంటే కూడా అనానుకూలంగా తెరుములాడు కొరికేస్తూ ఉండే గొర్రెల్ని. ఏడ చూసినా కొరికి నాశనం చేస్తూ ఉన్నాయి.
దాని ఏమన్నా పంచాయతీ చైర్మన్లు పీడిఓలు దానికి అనుభవించిండే వాళ్ళు కోళ్ళి పరాలకు అనుభవించిండే వాళ్ళు చూసి వాళ్ళకి ఏమన్నా పిట్లు గుంతలు కొట్టి కోళ్ళని బయటేయకుండా దాన్ని బదిలీ కంట్రోల్ చేయమని చెప్పి కోరుకుంటాం. సుమారు ఈ పొద్దు అవి బాగుండింటే ఒక 4 లక్షల రూపాయలు ఆదాయం వచ్చును. 40-42 రూల్ కింద ఒక 4 లక్షల రూపాయలు నష్టమైంది కృష్ణ.